హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా స్పైసీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియో నోరూరించే చికెన్ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దానికోసం స్టవ్ పై కుక్కర్ గిన్నె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సన్నగా తరుక్కున్న ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా వేసేసుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కింద ఆనియన్స్ మాడిపోకుండా కలుపుకోవాలి. ఈ చికెన్ ఫారం కూడా అండి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, అందుకే నేను కుక్కర్ గిన్నెలో వేసుకున్నాను. బ్రాయిలర్ చికెన్ అయితే తొందరగా కుక్ అయిపోతుంది. దాన్ని అయితే మామూలుగా చేసేసుకోవచ్చు. టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బ్రాయిలర్ చికెన్ కన్నా ఈ చికెన్ కొంచెం బెటర్ అండి, తినడానికి నాటుకోడిలా ఉంటుంది. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అడుగంటకుండా కలుపుకుంటూ చికెన్లో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయేలా ఫ్రై చేసుకుందాం. కలుపుతుంటే వాటర్ అలా వస్తూ ఉంటుంది. ఆ వాటర్ అంతా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా అడుగంటకుండా కలుపుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. చికెన్లో గ్రేవీ కోసం మనం అల్లం, వెల్లుల్లి, చిన్న సైజు 2 టమాటాలు పేస్ట్ చేసుకొని వేసుకున్నామండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే చికెన్ కర్రీ చాలా తొందరగా రెడీ అయిపోతుంది. దీనిలో మనం తగినంత కారం, గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకొని మసాలా అంతా చికెన్ పట్టేలా బాగా కలిపేసుకుందాం. అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించుకొని కర్రీలో తగిన వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను. ఇది ఫారం కోడి కదండి, ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. కొన్ని నీళ్ళు ఎక్కువే వేసుకోవాలి. కుక్కర్లో కాకుండా బయట ఉడికించుకుంటే ఒక అరగంటకి ఎక్కువే పడుతుందండి. మా వారు కోడి మొత్తం చేయించారండి, దీంట్లో ఎగ్స్ కూడా వచ్చాయి. వీటిని నెమ్మదిగా కర్రీపై వేసుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసేసుకోవడమేనండి. 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఆవిరి మొత్తం తీసేసుకొని కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. కుక్కర్ గిన్నెలో నుంచి వేరే గిన్నెలో తీసుకొని కొత్తిమీర చల్లేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ టిప్స్తో ట్రై చేయండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ చాలా బాగా వస్తుంది. మరెన్నో మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.